Alcara Water Solution for hot water problems. Contact 9399906356. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మహేశ్వరి. సమ్మర్లో బేసిక్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఫీవర్స్ కానీ చాలా తక్కువగా ఉంటాయి, కానీ ఈ మధ్య కాలంలో చూస్తే ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఎందుకు? దీనికి కారణాలు ఏంటి? వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వంశీ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ వైరల్ ఫీవర్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనం ఎక్కువగా వింటర్లో వింటూ ఉంటాం, కానీ ఇప్పుడు సమ్మర్లో కూడా వస్తూ ఉన్నాయి. అంటే ఎలాంటివి ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడు? మీరు చెప్పింది కరెక్ట్ అండి. నార్మల్గా అయితే వింటర్ సీజన్ కానీ లేకపోతే ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్నప్పుడు ఈ వైరల్ ఫీవర్స్ అనేవి కామన్గా చూస్తూ ఉంటాం. కానీ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా ఈ ఫ్లూ అనేది మళ్ళీ చూస్తున్నామండి. మనం ఇవాల్యుయేట్ చేస్తుంటే దాన్ని H3N2 వైరస్ అని అంటాం. అదొక ఇన్ఫ్లుయెన్జా టైప్ ఏ వైరస్. ఈ ఇన్ఫెక్షన్ అనేది కామన్గా చూస్తున్నాం. నార్మల్గా దీంట్లో లక్షణాలు ఎలా ఉంటాయంటే నార్మల్ సేమ్ అన్ని ఫ్లూ వైరస్ లాగానే ఫీవర్ కానీ, కాఫ్ కానీ, కోల్డ్ కానీ, థ్రోట్ పెయిన్ కానీ, ఇలాంటి బాడీ ఏక్స్ కానీ, బాడీ పెయిన్స్, మజిల్ పెయిన్స్ ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం ఎక్కువగా. అయితే సార్, ఇవి ఎంతకాలం ఉంటాయి? మీరు చెప్పిన లక్షణాలన్నీ కూడా ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వస్తే దానికి ఒక 1 వీక్ 10 డేస్ ఉంటుంది, తగ్గిపోతుంది. కానీ కొంతమందిలో ఎక్కువగా 1 మంత్ అయినా 3 మంత్స్ అయినా సరే పొడి దగ్గు ఉండడం, అలాగే లేకంటే థ్రోట్ పెయిన్ ఉండడం, థ్రోట్లో ఏదో కుచ్చుకుంటున్నట్టు ఉండడం ఇలా ఉంటుంది. సో ఈ లక్షణాలన్నీ ఎంతకాలం ఉంటాయి? నార్మల్ ఎనీ ఫ్లూ ఒక 1 వీక్లో సబ్సైడ్ అవ్వాలండి. నార్మల్గా అయితే 1 వీక్ to 10 డేస్లో సబ్సైడ్ అవ్వాలి. కానీ ఈ మధ్య మీరు అన్నట్టు మేము కూడా చూస్తున్నాము, కాఫ్ అనేది తొందరగా రిలీఫ్ అవ్వట్లేదు. దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటే ఈ మన లంగ్స్లో ఉన్న ఎయిర్వేస్ ఏదైతే ఉందో అది హైపర్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అన్నమాట. దానివల్ల కాఫ్ ఎక్కువ అయిపోతుంది అన్నమాట. లేదు అంటే కొంతమందికి ఏంటంటే ఈ కోల్డ్ ఉంటుంది కదా, ఈ కోల్డ్ పోస్ట్ నాసల్ డ్రిప్ అంటే ఈ ఏదైతే కోల్డ్ వల్ల వచ్చే ఆ లిక్విడ్ అనేది మనం పడుకున్నప్పుడు వెనకాల డ్రిప్ లాగా ఫామ్ అయిపోయి అది థ్రోట్ని ఇరిటేట్ చేసి అది కాఫ్ లాగా మనకు బయటకు వస్తుంది నార్మల్గా. దీన్ని తగ్గేయడానికి నార్మల్గా అయితే ఈ మధ్య మనము కొద్ది బ్రాంకోడైలేటర్స్ అట్లాంటివి ఇస్తున్నాము. దాని తర్వాత నెబులైజేషన్స్, స్టీరాయిడ్ విడికాట్ అని ఉంటుంది. ఆ నెబులైజేషన్ పెడితే కొద్ది రెస్పాన్స్ అనేది కొద్ది తొందరగా వస్తుంది. సార్, ఇవి మీరు చెప్పిన ఈ వైరస్ ఏదైతే ఉందో అది ఎలాంటి ఆర్గాన్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది? లంగ్స్ అండి. ఫస్ట్ మెయిన్లీ లంగ్స్. నార్మల్గా అందరికీ మంచి ఇమ్యూనో కాంపిటెంట్ ఇండివిజువల్ అంటే ఎనీ కోమార్బిడ్స్ లేకుండా, కోమార్బిడ్స్ అంటే బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటివి ఏం లేకుండా ఉన్న వాళ్ళకి వితిన్ 3 to 4 డేస్లో తగ్గిపోతుంది. కానీ కొంతమందికి ఏంటంటే కొంతమంది ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉంటారు. ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే క్రానిక్ లాంగ్ స్టాండింగ్ ఇన్ఫెక్షన్స్ ఉండడము, లేదంటే మందుల పైన ఉండడము, లేదు అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్ డిసీజ్, కిడ్నీ డిసీజ్, తర్వాత HIV ఇలాంటి వాటిల్లో ఏంటంటే అది నిమోనియాగా డెవలప్ అయిపోయి లంగ్స్ అనేవి చాలా ఎఫెక్ట్ అయిపోయి కొన్నిసార్లు డెత్కి కూడా తీసే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో లంగ్స్కి సంబంధించి ఇన్ఫెక్షన్స్ అంటే ఈవెన్ లంగ్ క్యాన్సర్ లేకపోతే ఇట్లా ఇవి కూడా వస్తాయా? లేదండి. లంగ్ క్యాన్సర్ ఈజ్ డిఫరెంట్ అండ్ దిస్ ఇన్ఫెక్షన్ ఈజ్ డిఫరెంట్. దిస్ ఈజ్ కాల్డ్ న్యూమోనియా. ఓకే, రైట్. సో అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వైరస్ వచ్చిన తర్వాత? ఒకసారి వాళ్ళకి దానికి ఎఫెక్ట్ అయ్యారు అంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇవన్నీ సేమ్ మనం కోవిడ్లో యూజ్ చేసినవే అండి. మాస్క్ పెట్టుకోవడము, ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవడము, దాని తర్వాత ఎక్కడైనా టచ్ చేసిన వెంటనే మనం శానిటైజర్ యూజ్ చేయడము, తర్వాత సోషల్ డిస్టెన్స్ పాటించడము, జనాలు ఎక్కువ మంది ఉన్న దగ్గర మనం ఉండకపోవడము, ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఇంట్లోనే రెస్ట్ తీసుకొని బయటకు వెళ్ళకుండా ఉండడము, ఇవన్నీ జాగ్రత్త. ఇది కోవిడ్ వేరియంట్గా చెప్తారా మీరు? లేదా అంటే సేమ్ అది కూడా ఫ్లూ, ఇది కూడా ఫ్లూ లాగానే అండి. సేమ్ మనం కోవిడ్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాము ఇప్పుడు కూడా. ఫుడ్ విషయం కూడా అంతేనా? ఫుడ్ కూడా అంతే అండి. సేమ్ ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ తీసుకుంటూ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఓకే, అవాయిడ్ చేయవలసినవి ఏమైనా ఉన్నాయా సార్? కోల్డ్, చల్లని పదార్థాలు, తర్వాత మళ్ళీ మనకి ఏమన్నా ఆస్తమా అట్లా ఏమన్నా ఉంటే దాన్ని అగ్రివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఆస్తమా ఏదైతే అగ్రివేట్ చేస్తాయో అలాంటివన్నీ మనం అవాయిడ్ చేసుకుంటే అది సీరియస్గా అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. అయితే సార్, మనం ఇప్పుడు కోవిడ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. కోవిడ్ వచ్చినప్పుడు కూడా చాలామంది వ్యాక్సిన్స్ అవి తీసుకున్నారు. మరి ఈ ఫ్లూ కూడా అలాంటి వ్యాక్సిన్ ఏదైనా ఉందా? ఉందండి. యాక్చువల్గా ఈ ఫ్లూ వైరస్ నెగిటివ్ అని అంటే
ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ సంవత్సరం ఒక వైరస్ వచ్చింది అని అంటే దాంట్లో జరిగే మ్యుటేషన్స్ వల్ల ఆ ఫ్లూ అనేది నెక్స్ట్ ఇయర్కి ఇంకా వేరే వైరస్ లాగా మారిపోతుంది అన్నమాట మ్యుటేషన్స్ వల్ల. ఇప్పుడు మనకు వచ్చే వ్యాక్సిన్స్ ఏంటంటే మనకు ప్రీవియస్ ఇయర్లో వచ్చిన ఏవైతే వైరస్ ఉంటుందో దాన్ని తీసుకొని ప్రిపేర్ చేసిన వ్యాక్సిన్స్. కాకపోతే ఈ వ్యాక్సిన్స్ మనకు ఇప్పుడు ఫ్లూ షాట్స్ అని ఉంటాయి, ఆ ఫ్లూ షాట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే ఏదైతే ఇన్ఫెక్షన్ అది సివియర్ కాకుండా మాత్రం కాపాడగలుగుతుంది. పూర్తిగా రాకుండానైతే కాపాడలేదు కానీ ఫ్రీక్వెంట్ తట్టుకునే శక్తిని మాత్రం ఇవ్వగలుగుతుంది. అందుకనే మనం ఫ్లూ షాట్స్ అనేవి క్రానిక్ డిసీజెస్ ఏవైనా ఉన్న వాళ్ళకి, ఆస్తమా కానీ ఎనీ లంగ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి మనం ఫ్లూ షాట్స్ తీసుకోమని అడ్వైస్ చేస్తూ ఉంటాం అన్నమాట. క్రానిక్ స్మోకర్స్ ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ లంగ్ డ్యామేజ్ అయి ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి చిన్న ఇన్ఫెక్షన్ ఈ ఫ్లూ అనేది ఏమైనా వస్తే వాళ్ళకి న్యూమోనియా వచ్చి సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఈ వ్యాక్సిన్స్ అనేవి తీసుకోమని చెప్పి అడ్వైస్ చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే సార్, వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కొన్ని రకాల కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి అంటారు కదా, మనం విన్నాం చాలా వరకు కూడా. కరోనా టైంలో తీసుకున్న వ్యాక్సిన్స్ వల్ల కొంతమందికి చాలా కాంప్లికేషన్స్ వచ్చాయని. సో దీనికి కూడా అలాంటిది ఏమైనా ఉంటుందా? లేదండి, అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు ఆ కరోనా వల్ల వచ్చిన వ్యాక్సిన్స్తో చాలామందికి హార్ట్ బ్లాక్స్ వచ్చినాయని, స్ట్రోక్స్ వచ్చినాయని చెప్పి స్టడీస్ అయితే ఇంకా నడుస్తున్నాయి. కొన్ని స్టడీస్ అయితే ప్రూవ్ చేశారు దానివల్లనే అవుతుంది అని చెప్పి. కాకపోతే ఈ ఇన్ఫ్లుయెన్జా వాటికైతే అలాంటివి అయితే ఏమీ లేదండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.